హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమ్మ మాట. అనగనగా అడవిలో ఓ పెద్ద పులిపిల్ల. దాని పేరు చింటూ. దానికి అహంకారం, గర్వం ఎక్కువ. వద్దన్న పనే చేస్తూ ఉండేది. నిత్యం చిన్న చిన్న జీవులను హింసిస్తూ ఉండేది. చింటూ, నువ్వు చేస్తుంది తప్పు. ఇది అడవి ధర్మాలకు విరుద్ధం. ఆకలి వేసినప్పుడు మాత్రమే మనం వేటాడాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఈ విషయం మృగరాజైన సింహానికి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది అంది తల్లి పులి. మృగరాజు ఏంటమ్మా? మృగరాజు, దాని బోడి పెత్తనం. మనం పెద్ద పులులం. నిజానికి వాటికన్నా మనమే పెద్దగా ఉంటాం. ఇంకాస్త పెద్దయ్యాక నేనే ఈ అడవికి రాజునవుతా. అవసరమైతే మృగరాజులతో యుద్ధం చేస్తా అని పిల్లపులి ప్రగల్భాలు పలిగింది. ఇది ఆ నోట ఈ నోట పడి మృగరాజు చెవిన పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిపులి, మృగరాజా, చింటూను మన్నించండి, నేను దానికి సర్ది చెబుతాను అంది. అయినా మృగరాజు కోపగించుకోకుండా, చిన్నతనం కదా, కాస్త పెద్దయ్యాక అదే తెలుసుకుంటుందిలే అని చెప్పి పెద్ద పులిని పంపించింది. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఒకరోజు చింటూ ఏకంగా ఓ పెద్ద దున్నపోతును వేటాడాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు కానీ మృగరాజుకు తన తడాఖా ఏంటో తెలిసి రాదు అనుకుంది. తల్లికి తెలిస్తే తనను వేటాడనివ్వదు. గుట్టు చప్పుడు కాకుండా కొండవాలుకి చేరుకుంది. అక్కడ ఓ పెద్ద దున్నపోతును చూసి దానిమీద అమాంతం దాడి చేయాలి అనుకుంది. కానీ దాని పథకం పారలేదు. దున్నపోతు ఎదురు తిరిగి తన కొమ్ములతో కుమ్మసాగింది. ఇంతలోనే అదృష్టం కొద్దీ అక్కడికి మృగరాజు వచ్చింది. అది గట్టిగా గర్జించడంతో పులిపిల్లపై దున్నపోతు తన దాడిని ఆపింది. మృగరాజు వేగంగా ముందుకు ఉరకటంతో వెనుతిరిగి పారిపోయింది. పులిపిల్లకు అప్పటికే ఒంటి నిండా గాయాలయ్యాయి. మృగరాజు దాన్ని జాగ్రత్తగా తల్లి దగ్గరకు చేర్చింది. చాలా రోజుల తర్వాత కానీ దాని గాయాలు నయం కాలేదు. ఇక అప్పటి నుంచి పులిపిల్ల బుద్ధిగా ఉంటూ తల్లి చెప్పిన మాటను జవదాటకుండా ఉండటంతో పాటు అడవి నియమాలను తూచా తప్పకుండా పాటించసాగింది. ఈరోజు కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.